అందరిలాగే నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఏం చెప్పాలి? ఐ సినిమా నా దృష్టిలో ఐ అంటే ఇమాజినేషన్ టు ది ఇన్ఫినిటీ. ఆయన స్వప్నానికి ఆకాశమే హద్దు శంకర్ గారు. సో ఆయన స్వప్నాన్ని సాకారం చేయటంలో మా వంతు రాజుగారి గంగాళంలో పాలే పోసామని భావిస్తున్నాను. ఈ సినిమాలో క్లైమాక్స్లో ఒక కీలకమైనటువంటి ఘట్టంలో వచ్చేటువంటి ఆ బీస్ట్ గెటప్లో ఉన్నటువంటి ఒక సాంగ్ రాసే అవకాశాన్ని శంకర్ గారు నాకు ఇచ్చారు. ఆయన అంచనాలు తగ్గట్టుగా రాశానని భావిస్తున్నాను. ఆయన ఇందాక సుధా లక్ష్మీతేజ గారు చెప్పినట్టు తెలుగులో ఆయనకి బాగా అన్నీ అర్థమవుతాయి. అర్థమైన ఆయన తెలుగులో మాట్లాడగలరు కూడా. అంత మాత్రం చేత తమిళం ఒరిజినల్లో ఉన్నదే రాయాలని చెప్పేసి మన మీద ఫోర్స్ చేయరు. రచయితకి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయనతో పనిచేయడం నిజంగా ఒక అందమైన అనుభవం. మళ్ళీ మళ్ళీ అవకాశం రావాలని కోరుకుంటూ ఐ సినిమా ఎప్పుడెప్పుడు వస్తున్నానని ఆతృతగా ఎదురు చూస్తూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ముత్తురాజ్ సార్, థ్యాంక్స్ విక్రమ్, థ్యాంక్స్ ఎమీ జాక్సన్, థ్యాంక్స్ ఎవ్రీబడి, అండ్ ఆల్సో థ్యాంక్స్ రాజమౌళి గారు ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ అకేషన్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఐ అంటే తమిళ్లో మీనింగ్ ఏందో కూడా నాకు తెలియదండి. బహుశా శంకర్ గారి గురించి తెలిసిన వాళ్ళందరూ కూడా బహుశా ఐ అంటే అందమైన అయి ఉండొచ్చు, లేదా ఒక అద్భుతమైన లీడర్ అయి ఉండొచ్చు. ఏదైనా కానీ ఈ సినిమాని ఐ రెండు కళ్ళున్న ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి. వన్స్ ఈ ట్రైలర్ అండ్ సాంగ్ చూసిన తర్వాత రెండు కళ్ళున్న ప్రతి ఒక్కరూ చూడటానికి ప్రయత్నిస్తారని చెప్పి ఆశిస్తున్నానండి. అలాగే శంకర్ సార్, మీరంటే మాకు చాలా ఇష్టం. ఎందుకంటే మీ మార్గదర్శకులు, సీనియర్స్. పరిశ్రమలో నిజంగానే మీలా కష్టపడి, అది అంతకాలం తీస్తామనేది కాదండి, కష్టపడి సినిమా చేస్తారు. పావు గంట లేట్ అయినా సరే అది అద్భుతమైన సినిమా చేస్తారు. అది మాలాంటి కొత్త డైరెక్టర్లకి, ఇప్పుడు అప్కమింగ్ ఇప్పుడు పైకి వస్తున్న వాళ్ళకి డెఫినెట్లీ మీరు మా మార్గదర్శకులు అండి. అందుకే చాలా ఇష్టం. అలాగే అట్ ది సేమ్ టైం స్వర్గీయులు నిన్నగాక మొన్న మన దర్శకులు బాలచంద్ర గారు, అలాగే భారతీ రాజే గారు ఉన్నారండి, తర్వాత మణిరత్నం గారు ఉన్నారు. తెలుగుకి వస్తే దాసరి గారు ఉన్నారండి, ఒక రాఘవేంద్రరావు గారు ఉన్నారు, ఒక స్వర్గీయ బాపు గారు ఉన్నారు, అలాగే ఇంకా ఎంతోమంది ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు అద్భుతాలు చేశారండి, అందులో నో డౌట్. ఎవరి స్టైల్లో వాళ్ళు అద్భుతాలు చేశారండి. మీ దగ్గరకు వచ్చేసరికి ఒక ట్రెండ్ ఏంటంటే సార్, ఏ సినిమా చేసినా సరే ఒక సోషల్ అవేర్నెస్, ఒక సోషల్ కాజ్ అందులో ఉంటుంది. అంటే సొసైటీకి మనం మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు. సో మంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు సార్. సో ఆ పరంగా మీరంటే మాకు చాలా ఇష్టం. ఆస్కార్ రవిచంద్రన్ గారు ఈ సినిమా తెలుగులో మాకు ఇవ్వటం మేము చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం. ఖచ్చితంగా ఇది ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసి ఒక సంచలన విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను తిరుపతి నుంచి చెన్నై నాకు చాలా దగ్గర. శంకర్ గారితో తెలుగులో సినిమా ధీమని ఒక 10 years నుంచి ప్రతి పార్టీ జరిగేటప్పుడు తెలుగులో ఒక సినిమా చేయండి సార్, తెలుగులో మీకు అన్ని సక్సెస్లు ఇచ్చారు, మీరు తెలుగులో మాత్రం సినిమా తీయట్లేదు అని చాలా ట్రావెల్ అయ్యి ఒకరోజు ఆయనకి చెప్పకుండానే ఆయనకి తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత పాపం ఆయన ఏం మాట్లాడకుండా తీసుకున్నారు, చాలా గౌరవంగా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత అపరిచితుడు టైంలో నాకు తెలిసి నేరుగా డబ్బులు పోయి ఇచ్చేస్తానని తీసుకున్న గొప్ప దర్శకుల్లో ఆయన ఒకడు. ఏమాత్రం మాట్లాడకుండా పాపం నేను నిజంగా చాలా సంతోషం వేసింది ఆ రోజు నుంచి ఆయనతో ఒక సినిమా చేయాలని ఒక కోరిక అలాగే మిగిలిపోయింది. ప్రతి రత్నం గారి ద్వారా ఆయన మాకు పరిచయంతో చాలా ఎక్కువ అసోసియేషన్తో తిరుపతిలో కూడా ఆయన్ని తీసుకొచ్చి జీన్ సినిమాకి కానీ అపరిచితుడు సినిమాకి కానీ ఫంక్షన్లు చేయడం కూడా జరిగింది ఆయన మీద ఉండే ఇంట్రెస్ట్తో. ఈ సినిమా అనుకోకుండా రవిచంద్రన్ గారు దగ్గరని కలవటం, రవిచంద్రన్ గారితో ఒక 2-3 సిట్టింగుల్లోనే ఈ సినిమా మా బ్యానర్లో మేము చేయాలనుకోవటం, పూర్తిగా కుదరటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఒక సంచలనమైన చిత్రం. ఈ సినిమా చెప్పేదానికి మాటలు లేవు. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ దర్శకులతోనే ఈ ఫంక్షన్ చేయాలనుకుని, దర్శకులే సినిమాకి కెప్టెన్ కాబట్టి దర్శకుల్ని ఇక్కడికి పిలిపించుకొచ్చాను. మెడ్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు
శంకర్ గారు ముక్కాల ముకాబులా సాంగ్ ప్రభుదేవ్ గారు డాన్స్ అది రిలీజ్ అయినప్పుడు మొత్తం అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ కూర్చొని అప్పటికి తెలీదు టెక్నాలజీ ఏంటి ఎలా ఉంటుందో తెలీదు, అసలు ఆ సాంగ్ ఎలా తీశారని చెప్పి డిస్కషన్ మీద డిస్కషన్లు, ఫేస్లు లేకుండా చేతులు లేకుండా గ్లౌజ్ ఉంటాయి, ప్యాంట్స్ ఉంటాయి, షర్ట్ ఉంటాయి, ఎలా చేస్తాడు ఎలా చేశారని చెప్పి నెలల తరబడి డిస్కస్ చేసుకున్నాం. అసలు ఎలా చేశారో కూడా తెలీదు. అది ఎప్పుడో ఎన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయినట్టుంది. ఇప్పుడు ఐ ట్రైలర్ రిలీజ్ అయిందండి. ఐ ట్రైలర్ కూడా ట్రైలర్ అండ్ ఫస్ట్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈచ్ ఫ్రేమ్ ఎలా తీశారు, ఈయన ఇలా తీసుంటారు, ఎలా తీసుంటారు, అలా తీసుంటారు అని చెప్పి ఇప్పుడు డైరెక్టర్ అయిన తర్వాత పేరు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు కూడా అలాగే ఆలోచిస్తున్నామండి. శంకర్ గారు ఎప్పుడు మాకన్నా అంత అహెడ్ ఉంటారు. ఆయన థింకింగ్ కానీ, ఆయన విజువలైజేషన్ కానీ, ఆయన ఫ్రేమింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టాప్ ఆఫ్ ద వరల్డ్. పాత్రల కోసం మనుషులు బరువు పెరుగుతారు, బాడీలు పెంచుతారు, బరువులు తగ్గుతారండి. బట్ ఒక సినిమా కోసం అంత పెరగడం అంత తగ్గడం ఈజ్ లైక్, నాకు చెప్పారండి శ్రీనివాస్ మోహన్ గారు అని మా ఐక్ సినిమాకి చేస్తున్న విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ మా సినిమా కూడా చేస్తున్నారు. ఆయన ఒకసారి చెప్పారు, హీ వెంట్ డౌన్ సో మచ్. ఆయన ఎంత తగ్గిపోయారంటే ఆ బాడీ మీద ఎంత ఎఫెక్ట్ ఉండేదంటే ఆయనకి ఒక పక్కన ఎవరన్నా గట్టిగా మాట్లాడినా కూడా హీ యూస్ టు గెట్ షివర్స్, బాడీలో షివర్స్ వచ్చి అంటే చిన్న సౌండ్ కొంచెం పెద్ద సౌండ్ అయినా కూడా అంత ఆ లెవెల్కి he reduced himself to realize Shankar sir's visual. Obviously it's going to be a visual feast, adi manaku obvious ga artham avutundi. So waiting for the film. Thank you very much for giving me this opportunity.